షోల్డర్ పెయిన్ అనేది ఏ వయసు వారికి మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్? సో షోల్డర్ పెయిన్కి వయసుతో పాటు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కొద్దిగా యంగర్ ఏజ్ పాపులేషన్లో అయితే కనుక మాత్రం ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కానివ్వండి, జిమ్ చేసే వాళ్ళలో కానివ్వండి, స్పోర్ట్స్ ఇంజురీస్, సో ఒకవేళ క్రికెట్ ఆడే వాళ్ళు డైవ్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కింద పడ్డా కానీ, లేదా బౌండరీ నుంచి వాళ్ళు కొద్దిగా త్రో చేస్తూ ఉంటారు, బాల్ దూరం నుంచి వికెట్ కీపర్కి త్రో చేసేటప్పుడు కూడా ఈ షోల్డర్లో లేబ్రమ్ అని ఉంటుంది. సో ఆ లేబ్రమ్ అంటే ఒక లైనింగ్ లాంటి పదార్థం ఉంటుంది, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటే గిన్నె బంతి షోల్డర్ జాయింట్ అనమాట. సో ఆ గిన్నె చుట్టూ ఒక లైనింగ్ ఉంటుంది. సో అది తెగితే కూడా వారికి విపరీతమైన పెయిన్ వస్తుంది. అదే జావ్లిన్ త్రో ప్లేయర్స్లో కానివ్వండి, సో వీళ్ళల్లో బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళలో కానివ్వండి, వీళ్ళల్లో కూడా యంగ్ పేషెంట్స్లో షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సాఫ్ట్వేర్ ఇండివిజువల్లో వాళ్ళకైతే కనుక వారు ఎప్పటి నుంచో పనిచేయడం వల్ల బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఐటీ జాబ్స్ చేసే వాళ్ళలో కానివ్వండి, ఎక్కువగా ఈ మధ్యన మొబైల్ ఫోన్స్ వాడకం పెరిగి రాంగ్ పొజిషన్లో పడుకొని చూడడము, సో దీనివల్ల కూడా వీళ్ళకి షోల్డర్ పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో మనం అనుకున్నట్టు చెయ్యి పైకి లేపే కండరాలు, బోన్స్ కూడా పలచపడతా ఉంటాయి కాబట్టి చిన్న వెయిట్ ఎక్కువగా మోతాదు మించి వెయిట్ పడ్డా కూడా ఆ చెయ్యి పైకి లేపే కండరాలు తెగితే కూడా వారికి విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళలో ఆ షుగర్ చుట్టూ ఒక చిన్న పరదా లాంటిది ఉంటుంది, ఒక క్యాప్సూల్ అనేది. సో అది టైట్ అవడం వల్ల కూడా వాళ్ళకి విపరీతమైన పెయిన్ వస్తుంది. సో ఏజ్తో సంబంధం లేదు, ఎటువంటి ఏజ్ గ్రూప్లో అయినా షోల్డర్ పెయిన్ అనేది వస్తుంది. సో కారణాలు మాత్రం అనేకం. ఓకే.